ఎంత దూరం పోతావు చెప్పు కట్టించారా మన అయితే పని అంతా స్పీడ్ చేస్తే ఆ పంట వినిపిస్తలేదు పాపం ఈసారి బబ్బు గట్టిగానే దొరికిపోయాడు భయ్యా. టీం మెంబర్స్ అంతా కలిసి ఒక ఆట ఆడుకున్న తీరును చూస్తే నవ్వాపుకోవడం ఎవరి వల్ల కాదు. అసలు విషయం ఏమిటంటే బబ్బు దొంగచాటుగా ఒక అమ్మాయితో ఫోన్ లో మాట్లాడుతుండగా మన గంగుబాయ్ కంటపడ్డాడు. వెంటనే గంగుబాయ్ వెళ్లి ఇమ్రాన్ అన్నకు ఆ విషయం చెప్పి బబ్బుని అడ్డంగా బుక్ చేసేశాడు. దాంతో ఇమ్రాన్ అన్నకు ఎక్కడ లేని కోపం వచ్చి బయటికి వచ్చి పట్టుకుందామని చూసే లోపు బబ్బు తెలివిగా అక్కడున్న ఆఫ్ రోడ్ కార్ వేసుకొని పారిపోవడం మొదలుపెట్టాడు. మన ఇమ్రాన్ అన్న మరియు కట్టప్పబాయ్ ఊరుకోకుండా ఆ కార్ ని అడ్డగించి ఆపేసరికి బబ్బు కార్ దిగి మళ్లీ ఉరుకులు పెట్టాడు. కట్టప్ప అసలే ఆకలి మీద ఉన్న పులిలా వెంబడించి మరీ పట్టుకొని ఇంతలా ఉరికించావు కదరా అంటూ 4 తగిలించాడు. ఇమ్రాన్ అన్న అయితే అసలు అమ్మాయితో నీకేం పనిరా అని నిలదీస్తూ గట్టిగానే కోప్పడ్డాడు. అంతటితో ఆగకుండా నరేష్ బాయ్ బైక్ నడుపుతుంటే బబ్బు వెనుక కూర్చొని రన్నింగ్ లో ఉన్న ఆఫ్ రోడ్ బైక్ ని హ్యాండిల్ సడన్ గా గుంజేశాడు. అది కాస్త నియంత్రణ తప్పి చెట్లలోకి దూసుకుపోయింది. ఆ ప్రమాదాన్ని చూసి భయపడిపోయిన నరేష్ బాయ్ కోపంతో బబ్బుని అక్కడే 4 బీకాడు. వీటన్నిటికీ తోడు గంగుబాయ్ తన కార్ అంటే ప్రాణం, అలాంటిది తనకు చెప్పకుండా కార్ తీసుకుపోయాడని గంగుబాయ్ కూడా బబ్బుని ఒక ఆట ఆడుకున్నాడు. ఇలా మొత్తానికి గంగుబాయ్ ఇచ్చిన హింట్, ఇమ్రాన్ అన్న కోపం, కట్టప్ప ఉరుకులు పరుగులు, నరేష్ బాయ్ బైక్ గొడవ అన్ని కలిసి బబ్బుని ఒక పిండి పిండేశాయి. పాపం తను దెబ్బలు తింటూ పడుతున్న పాటలు చూస్తుంటే ఒక పక్క జాలి వేసిన ఆ ఫన్నీ రియాక్షన్లతో వీడియో మాత్రం అదిరిపోయింది. పూర్తి వీడియో పరేషన్ బాయ్స్ ఛానల్లో ఉంది, చూడండి. అవార్డు కాదురా, పాడుకో. అదే బిరుదు కాదు, అది బిరుదు కాదు. ఇంత టాలెంటెడ్ బిరుదు కాదు, పాడుకో.